హాయ్ గైస్, విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే అంత హైప్ అయితే లేదు గైస్, ఎందుకంటే పార్ట్ 1 ఇచ్చినంత హైప్ అయితే ఇది పార్ట్ 2 ఇవ్వలేదనే చెప్తాను. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓకేగా అని అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ విడుదల పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 అనేది ఒకసారి చూడండి, ఎందుకంటే ఒక క్లారిటీ అనేది ఉంటది అనమాట మూవీ మీద మనకి. సో అది నా సజెషన్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంత హైప్ ఇవ్వలేదబ్బా, ఫుల్ డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే నరేషన్ అనేది వీక్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో బాగా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో మెయిన్ మనకి ఎఫెక్ట్ అవడానికి కారణం విజయ్ సేతుపతి గారిది. అలా మారటానికి కారణం సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మంచి ఎలివేషన్స్ తో ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే మరి పాలిటిక్స్ తో ఇంక్లూడ్ అయిన సిచ్యువేషన్స్, మరి లాగ్ నరేషన్ అయితే అయిపోయింది అనమాట. దాని వల్ల మూవీ మనకి దెబ్బతీసిందని చెప్తాను అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ గురించి మాట్లాడాలి అంటే ఓకే అని అయితే చెప్తాను గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే విడుదల పార్ట్ 1 ఏంటంటే మనకి విజయ్ సేతుపతి గారు పోలీసుల మీద స్ట్రైక్ రేటు మొత్తం అణచివేట గురించి అయితే ఉంటది కదా. ఈ పార్ట్ 2 ఏంటంటే ఆయన అలా మారటానికి కారణం ఏంటి, అలాగే ఆయన ఎలా ఉండేటోరు అనేది సిచ్యువేషన్ అనమాట. సో అది మూవీ ప్లాట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఫుల్ లాగ్ అని చెప్తాను, ఎందుకంటే మామూలు లాగ్ అయితే కాదు. ఆ నరేషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా మంచి ఎలివేషన్ ఇస్తూ, అసలు విజయ్ సేతుపతి గారిది ఆ మాస్టర్ రోల్ ఏదైతే ఉందో అదే నాకు మైనస్ అనిపించింది. అది కాకుండా వేరేగా డిఫరెంట్ గా పెట్టుంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే అదే బాగా మాస్టర్ రోల్ తో పాటు ఆయన తీసుకున్న క్లాసెస్ కూడా చాలా లాగ్ అనిపించింది. అది మెయిన్ పాయింట్ అనమాట. ఎంతో సీన్స్ కూడా మొత్తం అన్ని ఇరికిచ్చేయాలి అన్నట్టు, ఏదో పెట్టేయాలన్నట్టు అయితే పెట్టేసినట్టు ఉందన్నమాట. సో ఓవరాల్ గా అయితే క్లైమాక్స్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తా ఈ మూవీకి. అంత బాగుంది క్లైమాక్స్. ఆ లొకేషన్స్ ఏదైతే ఉందో లాస్ట్ లో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఫైట్ ఏదైతే ఉందో అది బాగా వచ్చిందని చెప్తాను అనమాట. సో మూవీకి హైప్ అంటేనేమో ఈ క్లైమాక్స్ సిచ్యువేషన్ ఈస్ ది బెస్ట్ హైప్ అని చెప్తా మూవీకి. అది మెయిన్ ప్లేస్ అనమాట మూవీకి. ఇక బీజిఎమ్స్ విషయానికి వచ్చేసినా కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. సో పార్ట్ 1 నాకు అంత నచ్చాయి కానీ ఇది అంతగా అయితే ఏం లేదు గైస్. ఇక యాక్టింగ్ వైజ్ అయితే విజయ్ సేతుపతి గారిది అలాగే కొమరేషన్ గారిది అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్తాను. మిగతా ఎవరిది కూడా తప్పని కాదు, అసలు వీళ్ళిద్దరిది అయితే వేరే లెవెల్. మూవీకి హైప్ అయినా దేనికైనా ఓవరాల్ గా వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా ప్లస్ అని కూడా చెప్తాను అనమాట. ఇంకా మూవీలో వాళ్ళ లుక్స్ ఏదైతే ఉందో చాలా బాగున్నాయి అని చెప్తాను అనమాట. విజయ్ సేతుపతి గారిది అలాగే కొమరేషన్ గారి బాడీ గానీ ఏదైనా లుక్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. అలాగే ఇంకా మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ వైజ్ వీళ్ళిద్దరిది వేరే లెవెల్ అని చెప్తాను. అదే మూవీకి హైప్ అనమాట. దాంతో పాటు ఆ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే ఆ మూవీకి క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో, లాస్ట్ పోలీసులకి మధ్య నక్సల్స్ కి మధ్య ఫైట్ ఏదైతే ఉందో, అవే ఈ మూడు ఏదైతే ఉన్నాయో అవి మూవీకి ప్లస్ అనమాట. దాని వల్ల మూవీ కొద్దిగా బాగుంటది. ఇక మూవీ మైనస్ విషయానికి వచ్చేస్తే నరేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ నరేషన్ లాగింగ్, దాంతో పాటు అవసరం లేని పాలిటిక్స్, దాంతో పాటు మధ్యలో నాకెందుకో ఆ లవ్ ట్రాక్ కూడా అవసరం లేదనిపించింది. కానీ అది కూడా సేమ్ పెట్టేయాలన్నట్టు అయితే పెట్టారనమాట. సో ఇవే మూవీకి మైనస్ లు అనమాట. సో ఓవరాల్ గా మూవీకి అయితే నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.6 అయితే ఇస్తాను.